ఫిబ్రవరి 22వ తేదీ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా జరుగుతున్న బీసీ సింహగర్జన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సోదన్ నగర్ మనా హాస్పిటల్ నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా 79 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. అందుకే బడుగు బలహీన వర్గాలు పడుతున్న కష్టాల కోసం ఉద్యమించిన బోడే రామచంద్ర యాదవ్ రేపు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా బీసీ సింహగర్జన కార్యక్రమం జిల్లాలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు మరియు మేధావి వర్గం బీసీ సంఘం నాయకులు కుల సంఘ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీవై పార్టీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వేల్పుల రామ్మోహన్ యాదవ్, సోమా గోపాల్ పద్మశాలి, రాష్ట్ర యూత్ కో కన్వీనర్లు లీలాకృష్ణ యాదవ్, తిప్పిరబోయిన రమేష్ యాదవ్, జిల్లా యూత్ కన్వీనర్ కొణిదల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. 2 నిమిషాలు ఫోన్ చేస్తాం. రేపు గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ ఎదురుగా అంబేద్కర్, పూలే, మండల్, కర్పూరి ఠాగూర్ ప్రాంగణం నందు బీసీ సింహగర్జన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 15 రోజులుగా జిల్లాలో ఉండే అన్ని గ్రామాలు, పట్టణాలు, మండలాలు, నియోజకవర్గాల్లో ఉండే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబాలని అందరినీ కలిసి కరపత్రాలు ఇచ్చి ఆహ్వానించాము. అందరూ తప్పకుండా వచ్చి కార్యక్రమం జయప్రదం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల డిసెంబర్లో 4వ తేదీ ఈ కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా బీసీ కుల సంఘాలందరితో కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రకటించాడు. ఆయన ఆధ్వర్యంలో వాడవాడల 2 తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అజెండా బీసీల గురించి 5 అంశాలు. 1 బీసీ రక్షణ చట్టం, 2 బీసీ కార్పొరేషన్లకు నిధులు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూములు, అలాగే స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్. వీటి గురించి ప్రధాన అంశాలు. ఈ అంశాల మీద రేపు బీసీ సింహగర్జన జరుగుతుంది. వీటి తర్వాత నెక్స్ట్ దీని యొక్క ప్రభుత్వాలు కానీ వీటి మీద సరైన ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని మా అధ్యక్షులు ఇదివరకే తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వాలు అడ్డుకోవాలని ఎంతో ప్రయత్నం చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి వాటి మీద ఎవరైనా ఆకాశానికి అరిచేయి అడ్డు పెట్టాలంటే కుదరదు. అలాంటి సమస్యల మీద ఎక్కడైనా సుడిగుండంలా ఫైట్ చేస్తున్న మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్రరావు ఈ రాష్ట్రంలో దశ మా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనారిటీలకు కానీ, మిగతా వర్గాలకు కానీ అందరికీ న్యాయం చేసే ఉన్నారంటే అదే ఒక్క బోడే రామచంద్ర యాదవ్. ఈ రాష్ట్రంలో ఉండే గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఆ 2 కుటుంబాలు తప్ప ప్రతి ఒక్క వర్గాన్ని, అన్ని వర్గాలను కలుపుకొని మా జాతీయ నాయకుడిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే వరకు అపర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. చిత్రాన్ని మార్చబోతున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో రేపు అనగా 22వ తేదీ జరగబోతున్నటువంటి బీసీ సింహగర్జనకి నెల్లూరు నుంచి ఇప్పటికే భారీ సంఖ్యలో జన సమీకరణ జరిగింది. రేపు ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో దాదాపు 10,000 మందికి పైగా యొక్క నెల్లూరు జిల్లా నుంచి సింహగర్జనకి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తా ఉన్నాం, ఇన్ని రోజులు మీరు చేసినటువంటి మోసాన్ని అడిగేదానికి అదేవిధంగా ప్రశ్నించేదానికి ఇప్పటి వరకు ఎవరు లేరు. కానీ ఈరోజు బోడే రామచంద్ర యాదవ్ గారి రూపంలో బడుగు బలహీన వర్గాలని అటు రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా రామచంద్ర యాదవ్ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇదొక విన్నపము. మీరు ఇంకా 3 సంవత్సరాలు మీకు ఉంది. మీకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఈ 3 సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారు ఏదైతే బీసీ సింహగర్జనకి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 44% పెంచడం,
బీసీ కార్పొరేషన్కి నిధులు 1000 ఎకరాలు రాజధానిలో స్థలాలు కేటాయించడం, కులగణన చేసి మేమెంతో మాకంతా అన్నింటిలో కూడా మాకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించడం, అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్కి మీరు ఎంత మోసం చేస్తా ఉన్నారంటే ప్రతిసారి మేము బిల్లు పెట్టాము కేంద్ర ప్రభుత్వానికి పంపించాం కానీ రావట్లేదు అంటున్నారు. మళ్ళీ మీరు చట్టసభల్లో రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్రంలో కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చొరవ చూపి చట్టసభల్లో రిజర్వేషన్ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, రేపు జరగబోయేటువంటి ఈ బీసీ సింహగర్జన రాష్ట్ర రాజకీయాలలో ఒక పెను సంచలనంగా మారబోతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు మొత్తం 26 జిల్లాలలో లక్షలాదిగా రేపు విచ్చేస్తున్నారు. కావున నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా మిగతా సామాజిక వర్గాలు అందరూ కూడా రేపటి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా భారత చైతన్య యువజన పార్టీ నెల్లూరు జిల్లా కార్యవర్గం తరఫున కోరుతా ఉన్నాం. నా పేరు తిపిరిమైన రమేష్ యాదవ్. నేను భారత చైతన్య యువజన పార్టీ యువజన విభాగంలో కో కన్వీనర్గా నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈ సమావేశానికి ఈరోజు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, రేపు ఫిబ్రవరి 22వ తారీఖున విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో, ఆ ప్రాంగణానికి పేరు అంబేద్కర్ పూలే మండల్ కర్పూరి ప్రాంగణంగా నామకరణం చేసినటువంటి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు రేపు ప్రధాన అజెండాలుగా ముఖ్యంగా నారా లోకేష్ గారు ఏదైతే తన యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారో, బీసీ రక్షణ చట్టం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తీసుకొస్తామని హామీ ఇచ్చి మాట తప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 20 నెలలైనా బీసీ రక్షణ చట్టం అనే ఊసి ఎక్కడ ఎక్కలేదు. అది ముఖ్యమైన అజెండాగా. రెండవది, బీసీ కులాలకు రిజర్వేషన్లు 44% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో కులగణన ఏర్పాటు చేస్తే అన్ని వర్గాలకు, అన్ని బీసీ సామాజిక వర్గాలకు అందలం ఎక్కుతారు. మహోత్సవం అంగరంగ వైభవంగా మీడియా మిత్రులకు నమస్కారం అండి. నేను వేలుపుల రామ్మోహన్ యాదవ్. నేను స్టేట్ కన్వీనర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రామచంద్రయ్య గారు నన్ను ప్రకటించినారు. అందుకని ఓకే, ఇది నెల్లూరు జిల్లా ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం మా సభ్యులు, మేము, మా బాలాజీ, రమేష్, అందరూ మా కమిటీ మెంబర్లు అందరూ ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి పంచాయతీ తిరిగి 15 రోజుల నుంచి అవేర్నెస్ బాగా తీసుకొచ్చారు ప్రజల్లో. ఇప్పుడు రావడానికి జనాభా ఫోన్లు చేసి వాళ్ళే మాకు మేము వస్తాం అని బాగా ఎక్కువ, ఇప్పటికే బాగా గ్రోత్ వచ్చింది. ఇంకా గ్రోత్ రేపటికి అందరూ అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి 10,000 మంది, 10,000 మంది పైనే వచ్చేటట్టుగా ఉన్నారు. అది రేపు వచ్చి వీళ్ళందరూ వచ్చి రేపు రామచంద్రయ్య గారు పెట్టిన బీసీ గర్జనను విజయవంతం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాము. అన్ని కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి రేపు రామచంద్రయ్య గారి బీసీ గర్జనను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.